అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపే మాఘ శుక్రవారం తులసి మొక్కపై ఇది పోయండి చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. డబ్బు దూసుకు వస్తుంది. కోట్ల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శుక్రవారం పూట తులసి మొక్కపైన ఇది పోయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. తులసి చెట్టు అనేది దేవతా వృక్షం గనక తులసి చెట్టు మీద దీనిని పోయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి చెట్టు అనేది చాలా పవర్ఫుల్ చెట్టు. తులసి చెట్టు శుద్ధమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. కనుక తులసి చెట్టు పైన దీనిని పోయటం వలన మన సుడి తిరిగిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. కాబట్టి రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా తులసి చెట్టు పైన దీన్ని పోయండి. ఇలా పోయటం వలన సర్వదరిద్రాల నుండి బయటపడడంతో పాటు అన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోగలుగుతాము. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు తులసికి సమర్పిస్తారు. ఇలా చేయటం వలన సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం. అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. తులసి పూజ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి. తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోని భారీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శుక్రవారం రోజు ఏం చల్లాలనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తులసి పూజ చేయటం వలన, తులసి మొక్కకు నీరు పోయటం వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. దేవి గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతడి దురదృష్టం కొద్దీ అతడికి పొగరూప బోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడు అతడిని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు. శతగత అతడికి అన్నం కూడా పెట్టేది కాదు. అతడి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వారిని అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. ఇద్దరు చూస్తూ ఉండగా చెట్టు కింద మాట్లాడి బట్టలు మార్చుకుండేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతడి మాటను పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంది అని అతడితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన రతి కోసం కామంతో రగిలిపోతూ తన కామదాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మొగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మొగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతుంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమె తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేటగుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది.
అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండడం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదా సీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్ష నదిశగా తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకుని ఆ బ్రాహ్మణుడు కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలని కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమంగా మార్గాన్ని సంపాదించడం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించను. ఎన్నో పాపపు పనులు చేస్తూ ఉంటే పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసేది, వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించటం. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. ముసలి వాళ్ళను అయిపోయాం, కానీ నా మనసులో కూడా ధనాన్ని సంపాదించాలని చెప్పేసి అత్యాశ పోలేదు. ఒకరోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరికి వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్ళను కుడికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయడం వల్ల నాకు యమలోకం ఎన్నో శిక్షలు విధించారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాతనే నాకు ఇలా పులి రూపంలో జన్మించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు, కాబట్టి నేను పుణ్యాత్ముడిని. ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వారిని మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ కులి మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత యమదూతలు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. రకరకాలుగా తర్వాత తీసుకున్నట. ఆమెను ఎవడి ముందు నిలబెట్టారు. పాపకర్మలు చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. అదే వ్యభిచారిని కాకుండా భర్త అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేశాం, అది తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అగ్నిగుండాలలో ఆమెకు కాల్చి వేశారు. ఆమె యొక్క చండాలుడు ఇంట జన్మించింది. ధర్మాలు లేవు. హిందూ సాంప్రదాయం తెలియని పుట్టడం వల్ల కొన్ని అవసరపడుతూ వెతకసాగింది. ఆ తర్వాత ఆమె నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు తులసి మొక్క మొదట దీపం వెలిగించడం చూశారు. ఆడవాళ్ళందరూ కూడా తులసి మొక్కకు ఎందుకు పూజ చేస్తున్నారో అని ఆమెకు ఆశ్చర్యం వాళ్ళతో వివరాలను అడిగింది. తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకొని వెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది, కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకుడు చాలా వరకు కూడా తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి పరిస్థితి ఏమవుతూ ఉంటాయి. ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అప్పుడే తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి పాపహరణి పుణ్యతే నమస్తే నారాయణతే నారాయణాయ అని చెప్పిస్తూ తులసి కోట ముందు రోజు దీపం వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కకు పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తమ కర్మ ఫలితం నుండి తప్పించుకుందో, అలాగే తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వలన అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం వలన పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వలన పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మశుద్ధి చేయబడడం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజులలో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వారం పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను యమకుంటానికి పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం గురించి వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్స్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో, ధన సమస్యల నుండి బయటపడాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజున చక్కగా తులసి మొక్క పైన, అంటే మీరు ఇంట్లో పెంచుకునే తులసి మొక్క పైన దీనిని పోస్తే చాలు సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. వందల నుండి వేల నుండి లక్షల నుండి కోట్లకు పెరిగిపోతుంది మీ సంపాదన. లక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో కానీ చక్కగా ఒక గ్లాసులో 5 చెంచాల పచ్చి పాలను తీసుకోండి. పాలు పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక ముందు పాలను పోయండి. ఆ తర్వాత ఆ పాలల్లో చిటికెడంతా కుంకుమను వేయండి. కుంకుమ వేయటం వల్ల పాలకు విపరీత శక్తులు వస్తాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి వస్తుంది కనుక ఆ పాలను వేసి దానిలో కుంకుమ వేసి ఆ తర్వాత చిటికెడు ఆవాలను ఆ పాలల్లో వేయండి. ఎందుకంటే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ తీసేసి మంచిని అటాచ్ చేసే శక్తులు ఉన్నాయి. సంపాదన పెంచే శక్తులు కలిగి ఉన్నాయి కనుక చిటికెడు ఆవాలు వేయండి. ఆ తర్వాత చిటికెడు అంతా ఒక పావు టీ స్పూన్ అంత ధనియాల పొడిని కూడా వేయండి. ఎందుకంటే ధనియాల పొడిని లక్ష్మిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, ధన సమస్యలు తొలగించేస్తుంది కనుక ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఈ పాలను తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మీద పోసేయండి. అంటే చేతితో పాలను తీసి చెట్టు మీద ఆకుల మీద కొమ్మల మీద చిలకరించండి. లాస్ట్లో నీళ్ళ పిల్లలను తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి సంపాదన పెంచే శక్తిని కలిగి ఉన్నాయి కనుక చిటికెడు ఆవాలు వేయండి. ఆ తర్వాత చిటికెడంతా ఒక పావు టీ స్పూన్ అంత ధనియాల పొడిని కూడా వేయండి. ఎందుకంటే ధనియాల పొడి లక్ష్మిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది కనుక ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ పాలను తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మీద పోసేయండి.